ఏముందిలే బీరకాయే కదా అని లైట్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ పచ్చడి మునివేలతో ప్లేట్ అంతా ముగించేసేలా ముచ్చటగా బీరకాయ పచ్చడి చేసేద్దాం రండి. తాజాగా ఉన్న లేత బీరకాయలు తీసుకొని తొక్క తీసేసి ముక్కలుగా చేసుకోండి. స్టవ్ పైన మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 10 నుండి 15 పచ్చిమిర్చిని దోరగా వేయించుకోండి. అవి కాస్త వేగాక కొన్ని ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర వేసి మరి కాసేపు వేయించుకోండి. ఇవన్నీ మంచిగా వేగినాక తీసి పక్కనెట్టుకొని చల్లారబెట్టేసుకోండి. అదే మూకుల్లో ఓ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. వేసినాక అట్నే మర్చిపోకుండా కొంచెం గల్లుప్పు కూడా వేసుకోవాలి. ఎటు పోకుండా ఆనే ఉండి కిందికి పైకి కలుపుకుంటా బీరకాయలు మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఇట్లా మగ్గుతున్నప్పుడు ఉప్పేసినామంటే నీళ్ళు బయటకొచ్చి తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. మరో 2 నిమిషాల వరకు మంచిగా మగ్గినాక పక్కనెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర మంచిగా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లోనే ఈ బీరకాయలని గూడా వేసుకొని మరీ పేస్ట్‌లా కాకుండా అక్కడక్కడ ముక్కలు తలిగేటట్టు మిక్సీ చేసుకోవాలి. అప్పుడే కదా మరి ముక్కలు పంటి కింద నలిగి కరుం కురుం అంటుంటే కమ్మగుంటది.